మింతింటి సుబ్రహ్మణ్యం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అలాగే యోగ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం 9వ యోగ శిక్షణా శిబిరంలోకి అడుగు పెడుతున్నాం కనుక పాతవన్నీ చూసి ఈ కొత్త వాటిని కూడా అభ్యాసం చేసి చక్కగా ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. శిక్షణ ముందుగా సూర్యనాడి చంద్రనాడి. భస్త్రిక. కపాలభాతి. బాహ్య ప్రాణాయామం. పొట్ట లోపలికి బయటికి. అందులో సరళ ప్రాణాయామం. నోటితో తీసుకొని అనులోమ విలోమ. ఒక ముక్తో తీసుకోవడం ఇంకో ముక్తో ఉండటం. నాడీ శోధన ప్రాణాయామం. ముక్కుతో గాలి తీసుకొని బంధించడం, రెండు ముక్కులు మూసేసి కొన్ని క్షణాలు ఆగిన తర్వాత రెండో ముక్కుతోటి పదారంగంలో వదలడం. సౌండ్ పక్క చెవు కూడా ఎరపడడం, సౌండ్ వదలాలి. రెండు ముక్కులు మూసేయాలి. ఇప్పుడు ఎడమ ముక్కుతో గాలి తీసుకున్నాం కాబట్టి రెండు ముక్కలు మూసి ఉంచిన తర్వాత కొన్ని క్షణాలు కుడి ముక్కుతో వదలాలి. 8 అంకెలు తీసుకున్న గాలి 16 అంకెలు వదలాలి. స్లోగా పక్క చెవి కూడా వినపడకుండా సౌండ్. మళ్ళీ అదే ముక్కుతో గాలి తీసుకోవాలి. మళ్ళా బంధించాలి. రెండో ముక్కుతో వదలాలి. ఇలా ఒక 5 సార్లు చేసి అనంతరం గాలి శ్వాసం. స్లోగా గాలి తీసుకోవాలి. గాలి బాగా తీసుకొని మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు వచ్చి అక్కడి నుంచి ప్రయత్నం చేయాలి.
ఎక్కడ గాలి ఆగిపోతుందో అక్కడి నుంచి మళ్ళా గట్టిగా ప్రెజర్ టెస్ట్ చేయాలి. అంటే క్రమంగా పెంచుకుంటూ రెండు ముక్కులు బాగా పనిచేస్తాయి. తద్వారా మీకు చక్కగా ఈ క్రియ జరుగుతుంది. భ్రమణ ప్రాణాయామం. రెండు చెవుల అంచులతో మూసేయండి. నుదురు మీద చెవుతులు, ఉంగరపేలు, మధ్య వేలు కళ్ళ మధ్య మీద, ఉంగరపేలు ముక్కు అంచుల మీద, చిటికల మిస కట్టు మీద. ముందుగా ముక్కు వేలు తీసి గాలి తీసుకొని ముక్కుతోటి ఓంకారం చేస్తూ వదలాలి. గొంతుతో చేయకూడదు, నోటితో చేయకూడదు, ముక్కుతోటి. ఈ రకం 3 లేదు 4 సార్లు చేయండి. అనంతరం ఉద్గీత ప్రాణాయామం, దీర్ఘ ఓంకారం, చక్కగా ఓంకారాన్ని కొన్ని చరణాలు చేసి తర్వాత 2 పేదాలు కలిపేసి శబ్దం చేస్తూ ఉండాలి. అలాగా పొట్ట లోపల పోయేదాకా చేయాలి. ఒక క్షణం అట్లా కళ్ళు మూసుకొని కూర్చోండి. ధ్యానంలో ఉన్నట్టుగా 2 చేతులు రాపి తీసి కళ్ళ పెద్దదనం నుంచి నిదానంగా కళ్ళు తెరవండి. చక్కగా చేతులు చేయండి. గొడవ లోపలికి బయటికి, చేతులు బాగా కిందకి పైకి, వేళ్ళు లోపలికి బయటికి, గుప్పెడు పెట్టి మన కట్టు వరకు చక్కగా రివర్స్. 2 కలిపేసి చేతులు వంచకుండా, మోచేతులు వంగకుండా రివర్స్. థమ్స్అప్ మార్క్. ఎట్టి పరిస్థితిలో ఓడిపోవాలి. చేతులు గాలి బాగా తీసుకుని ముందుకు లాగండి. ఎక్కడ వద్ద జరుగుతుందో గమనించండి. రెండు చేతులన్నీ చేసుకొని గుండెల దగ్గర పెట్టుకొని చెయ్యి పొజిషన్ మారుస్తూ గాలి తీసుకుంటూ ముందుకు లాగండి. గాలి వదిలిపెడుతూ సైడ్కి మీరు కూడా తిరగాలి. మళ్ళా మధ్యలోకి, మళ్ళా ఇటువైపు గాలి వదిలిపెడుతూ మళ్ళా మధ్యలోకి చెయ్యి పొజిషన్ మారుస్తూ లోపలికి. తలపై పెట్టుకొని చెయ్యి పొజిషన్ మారుస్తూ పైకి బాగా పొందాలి. గాలి వదిలిపెడుతూ ఎటో ఒకవైపు మోచేయి నేలకు తాకట్టుగా మళ్ళా గాలిస్తుంటూ పైకి, గాలి వదిలిపెడుతూ రెండో వైపు మళ్ళా పైకి పొజిషన్ మారుస్తూ లోపలికి. మళ్ళా నరాల ఒత్తిడి, బరువు మోస్తున్న పద్ధతిలో నరాల ఒత్తిడి చేస్తూ స్లోగా గాలి తీసుకుంటున్నారే, నరాల ఒత్తిడి చేస్తున్నాను. ఫోర్స్గా
మోచేతులు తాకిస్తూ గాలి తీసుకుని పైకి వెళ్ళేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు గాలి వదులుతూ మన రివర్స్ కూడా అంతే. మోచేతి తప్పనిసరి తాకించేట్టు ప్రయత్నం చేయండి. 2 మణికట్లు పట్టుకోండి. బాగా గాలి తీసుకుని పైకి ఉంచండి. తల వెనక నుంచి చేతులతో లాగండి కిందకి. మళ్ళా గాలి తీసుకుని పైకి రాయండి. గాలి వదిలి పెడితే పక్కకి. ఇట్లా ఒక 5 సార్లు చేయండి. తల ఒత్తిడి మాడు వెనక చేతులు అదిమి పెట్టి ఈ రకంగా బంధించి ఒత్తిడి వదిలేసేయండి. అదిమి పెట్టండి, వదిలేసేయండి. 5 సార్లు చేసుకోండి. అలాగే ఎడమ చెయ్యి యొక్క మధ్య భాగం కణత మీద పడాలి. కంటి పక్కన ఉంటుంది మెత్తగా. అక్కడ అదవాలి, వదిలేయాలి, అదవాలి, వదిలేయాలి. ఇట్లా 5 సార్లు. అట్లాగే రెండో వైపు కూడా గట్టిగా అదవాలి, వదలాలి. తలకాయ ఉంచడానికి ప్రయత్నం చేస్తాం చెయ్యి, కానీ తలకాయ వంగనివ్వకూడదు. అట్లాగే ముందు వైపు ఆగ్నేయ చక్రం ఈ స్థలంలో ఒత్తిడి చేయాలి, వదలాలి, ఒత్తిడి చేయాలి, వదలాలి. అనంతరం ఈ దవడలను గట్టిగా అదిమి పెడుతూ వదులుతూ ఉండండి. దీనివల్ల పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి, దంతాలు గట్టి పడతాయి, కండరాలు గట్టి పడతాయి. తదుపరి మోకాళ్ళ మీద చేతులు పెట్టి చక్కగా భుజాలు పైకి కింద కదిలించండి. ముందు తర్వాత చక్కగా తిప్పండి. తదుపరి కాళ్ళు చక్కగా దండాసనంలో కూర్చోండి. కాలు వేలు బాగా ఒత్తిడి చేయండి. ముందుకు వెనక్కి ఒత్తిడి చేయండి. వేళ్ళని చక్క పాదాలు బాగా ఒత్తిడి జరిగేట్టుగా ముందుకు వెనక్కి ఒత్తిడి చేయండి. ఒక్కొక్క కాలుతో చక్కగా తిప్పండి. 5 సార్లు తిప్పుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కొన్ని క్షణాలు ఎక్స్ట్రా తిప్పుకోండి. ఒకటైన తర్వాత రెండో పాదం. రెండు పాదాలు కలపండి. బొట్టనతో సహా మోకాడు మోగకుండా చక్కగా వృత్తం తిప్పండి. మళ్ళా రివర్స్. ఒక కాలు అట్టనే ఉండండి. ఒక కాలు చాప మడిచి తొడ మీద పెట్టండి. లింబు గ్రంథులు యాక్టివేషన్ అవుతే చక్కగా మోకాలు శరీరం నింటారు. మోకాలు ఛాతీ తాకించండి. నెమ్మదిగా అది పెడుతూ మోకాలు నేలకు తాకించండి. ఇట్లా ఒక 5 సార్లు చేసుకోండి. అయిన తర్వాత చక్కగా ఈ రకంగా మొత్తం 2-3 సార్లు తిప్పుకోండి. ఒకటైన తర్వాత రెండోది ఛాతీ తాకిస్తూ నేలకారం ఉంటుంది. తర్వాత ఈ రకంగా తదుపరి సైక్లింగ్. 2 చేతులు ఈ రకంగా అలిగి చేసుకొని తొడకని పెట్టుకొని తొడకుండా అలిగి చేయండి. మోకాలు తాకిస్తూ ఒక పెద్ద రౌండ్ సర్కిల్ తీయండి. 5 సార్లు చేయండి. ఒకటైన తర్వాత రెండోది. తదుపరి బటర్ఫ్లై. బొట్టలతో సహా కనిపించండి. చక్కగా మోకాళ్ళని చేతులు పెట్టండి. బాగా పైకి కింద కదిలించండి. భుజాలతో సహా కదిలించండి. భుజాలు మోకాళ్ళు కదిలించండి బాగా. ఒక 20 సార్లు అయిన తర్వాత 2 పాదాలు కూడా చక్కగా పట్టేసండి. ఈ రకంగా కదిలించండి. చక్కగా పైకి కింద బాగా కదిలించండి. శరీరాన్ని అటుకి ఇటుకి తిప్పండి. అది పెట్టి పిరుదులు పెరగకుండా ఉంటాయి. తర్వాత చక్కగా కాళ్ళు పైకి కిందకి. తర్వాత మోకాళ్ళ పక్కన చేతులు పెట్టి
వీలున్నంత వరకు తాగటానికి ప్రయత్నం. రెండు మోకాల మీద చేతులు పెట్టి నుదురు బొటనవేలు దాకేట్టుగా ఈ రకంగా చేయటం. తదుపరి ఒక్క పర్యాయం పశ్చిమోత్తాసం చేసి విస్తృత కటి వృత్తాసనం, కటి సౌందర్యాసనం ఇది చేయాలి. ఇప్పుడు కటి సౌందర్యాసనం చేస్తాం. నడుము తగ్గడానికి చేతులు బాగా పైకి తీసుకుని గాలి తీసుకుంటూ గాలి మీద పెడతాం. ఎటువైపు గాలి బాగా తీసుకుంటూ రెండో వైపు మళ్ళా గాలి తీసుకుంటూ రెండు చేతులు ముందుకు సాగుతూ ముందు లేచి ఎడం చేతులు కుడి కాలు, కుడి చేతులు ఎడం కాలు వెనక్కి చూడాలి. తదుపరి చెక్కి ఆసనం. రెండు కాలు పొట్టలతో సహా కలిపి రెండు చేతులు ఈ రకం పెట్టి చేతులు మడవకూడదు, కింద కనకూడదు, పై కనకూడదు, పైకి ఉంచాలి. కరెక్ట్గా ఎట్లా ఉంచాం అట్లా. గాలి బాగా వదిలిపెడితే ముందుకి, గాలి తీసుకుంటే ఎటైనా సరే గాలి వదిలిపెడితే రెండో వైపు. చక్కగా ముందుకి వెనక్కి బాగా. తదుపరి మోకాలు చెప్పులు కదిలించాలి. ఈ భాగం ఇక మనం నిలబడి చేద్దాం. చక్కగా అందరూ కూడా నిలబడండి. దండీలు బస్కిల్స్ చక్కగా పాదం మొత్తం 4 కానించి ఒక 5 సార్లు తీసుకోండి. తర్వాత మొదల ఈ రకంగా. తదుపరి వాకింగ్ 3 స్టెప్పులుగా, ముందు కొంచెంగా, చేయి కూడా స్లోగా. రెండవ స్టెప్ కొంచెం పైకి, చేతులు కూడా కొంచెం స్పీడ్. కొన్నిసార్లు అయిన తర్వాత పూర్తి స్పీడ్. తదుపరి గుర్రం తల్లి జరుగుతూ మనం ఈ యొక్క మడమని పిల్లలను తగిలించాలి. రెండు చేతులు గుబ్బడ బట్టి చక్కగా రెండు చేతులు ముందుకు జరుగుతూ గాలి వదిలిపెట్టి మోకాళ్ళ వరకు కూర్చోవాలి. ఒక క్షణం ఆగి మలాసనంలో కూర్చొని మళ్ళా పైకి చూడడం. రెండోసారి తదుపరి తర్వాత తాళాసనం అలాగే చేసుకొని మునిగడ మీద లేవాలి. మళ్ళీ అది కాదు, గాలి తీసుకుంటూ పైకి మునిగడ మీద అయిన తర్వాత నడుము చేతులు పెట్టి
పాదాలు లేవాలి, మడమలు లేవాలి. తర్వాత చట్టాసనం. బాగా పైకి లాగని చేతులు. రెండో భాగం. చక్కగా తిప్పాలి, నాలుగు వైపు తిరగాలి. రెండు కాలు కలిపేసి నడుము దించి మోకాళ్ళు చేతులు పెట్టి చక్కగా వృత్తంగా తిరగాలి. ప్రాథమిక సాధన పక్కకు లెఫ్ట్ రైట్ స్ట్రైట్ లాంగ్ అప్ డౌన్ స్ట్రైట్ ముందుకు లాంగ్ అప్ డౌన్ స్ట్రైట్ మెడ వ్యాయామం. తల పైకి కిందకి బాగా, కుడివైపు ఎడమ వైపు. పాదహస్తాసనం సిద్ధం. गरुड़ासन. 1 2 3 4 5 6 రెండో కాలు. 1 2 3 4 5 6 त्रिकोणासन. 1 2 3 ఎడమ వైపు. 1 నేల దాటించుకోండి. 2 గాలి తీసుకుని లేవాలి. 3 రెండో కూడా మోకాడు అమ్ముకోవడం. 4 విలోమ త్రికోణాసనం. ఎడమ చేయి కుడి కాలు, కుడి చేయి ఎడమ కాలుకి. 2 3 4 1 2 3 4 मर्दाना. నదురు పాలభాగం. నేత్రాలు పైగానే స్పృశించండి. నాసికం చూపుకు మొక్క మొత్తం కూడా అడుగు దవడలకు సహా. చెవి చుట్టూ కూడా 2-3 సార్లు చక్కగా ఏది పెట్టి అది పెట్టి తిప్పి అది చెవులో పైరు పెట్టి కదిలించండి. చెవులు లాగి వదిలేస్తే కంఠం పైంచి కిందికి అండి.
ఛాతీ ఒత్తిడి చేసి పొట్ట ముందు ఒకవైపుగా, రెండో చేతుల వల్ల ఈ రకంగా చేసి పొట్టను లాగి ఈ రకంగా వదలాలి. తర్వాత ప్రయత్నం చేసి చూడండి, మీ పొట్ట మీ చేతులు తగ్గుతుందో లేదో ఈ రకంగా రావాలి. తర్వాత వీపు ముందు ఈ రకంగా సరి చేసుకోండి. తదుపరి లింక్ వేయాలి. ఈ రకంగా లింక్ వేయండి. మళ్ళా రెండో వైపు కూడా ఎడమ చెయ్యి పైనుంచి కిందికి అండి, మళ్ళీ గట్టిగా అది కట్టద్దు. చక్కగా మళ్ళీ పాక స్లాబ్ వల్ల మరీ గట్టి కాకుండా మధ్యస్థంగా చెమటని ఆరబెట్టుగా సైడ్ అట్లా వేడి నడుచుతాను. దిలించండి చక్కగా నడుము దగ్గర నుంచి పాదాల వరకు. పాద ఒత్తిడి చేస్తూ వెనక వైపు, ముందు వైపు, పక్కన అన్ని సరి. పక్షవాతం, కీలవాతం రాకుండా మనల్ని కాపాడు. విశ్రాంతి కూడా జరుగుతుంది. శరీరానికి మంచి తేలిక ఉంటుంది. కటి సాధన. నడుము నొప్పులు ఉన్న వాళ్ళు జాగ్రత్త చేయండి. చక్కగా నడుము నొప్పులు ఉంటే పోతే, లేకపోతే ఇక రావు. గాలి వదిలిపెడుతూ బాగా గాలి తీసుకొని ఎక్కువ వంగండి. మీ బ్యాలెన్స్ గానే వంగండి. ఎక్కువ వంగద్దు, తక్కువ వంగద్దు. సైడ్ రెండు కాళ్ళు కొంచెం రన్ చేయండి. లైట్ గా వంగండి, ఎక్కువ వంగద్దు. గాలి తీసుకుంటూ వెనక దాకా గాలి తీసుకోండి. రెండో సగం గాలి వదలండి. ఉత్సాహం, ఉత్సాహపరిచే ఉత్సాహం. అలాగే రెండో వైపు కూడా విశ్రాంతి తీసుకొని పండుకొని చేద్దాం. విశ్రాంతి అనంతరం తర్వాత మనం చేస్తున్నాం పవనముక్తాసనం. గ్యాస్ ట్రబుల్ రాకుండా పొట్ట తగ్గడానికి అన్ని రకాల మంచి ఫలితాలు ఇస్తుంది. రెండో కాలు పూర్తిగా చాపాలి, నేలకి పైకి ఉండకూడదు. రెండు కాళ్ళు మోకాళ్ళు మెరుగేయకూడదు, పోకూడదు. తాగితే తాగుతుంది, లేకపోతే గట్టిగా ఒత్తి పెట్టండి. అపానమై కూడా బయట పెట్టేస్తుంది. చేయండి. పాదాంగుష్ట నాసికాగ్రాసనం. नौ, 3, 4, 5, 6, పశ్చిమోత్తాసనం. చేతులు వెనక్కి, కాళ్ళు జరపండి. తల కింద చేతులు పెట్టండి. విశిష్ట పశ్చిమోత్తాసనం. సిద్ధం. ఈ
ఈరోజు మనం వెలికల పండుకునే ఆసనంలో ఇది ఒక ఆసనం, సేతు బంధాసనం. సేతు బంధాసనం అంటే వారధి ఆసనం అన్నమాట. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, పిరుదులు తగ్గుతాయి, వెన్ను నొప్పులు తగ్గుతాయి, ఆకలి పెరుగుతుంది, పొట్ట తగ్గుతుంది, అన్ని రకాల మేలు చేస్తుంది. జాగ్రత్త ఎక్కడ చేయాలో ఈ రకంగా కాళ్ళ దగ్గర పెట్టుకొని రెండు యొక్క కాళ్ళ యొక్క గిడిక పట్టుకోవాలి. తల నేల మీద ఉంచి గాలి బాగా తీసుకొని మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు తల నేల మీద ఉంచే పాదాలు లేవకుండా నడుము లేపాలి. పాదాలు లేవకూడదు, చేతులు వదలకూడదు, తలకాయ లేవకూడదు. ఈ రకంగా ఎంత వీలుంటే అంత. ఇదే వారధి ఆసనం, సేతు బంధాసనం. ఇది ఒక రకం. ఇందులోనే రెండు చేతులు కూడా పిరుదుల కింద పెట్టి రెండో స్టెప్ కాళ్ళు చాపుతాం. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకొని ఈరోజు మనం వెలికల పండుగ చేసే ఆసనంలో మంచి ఆసనం ఉత్తాన పాదాసనం, నౌకాసనం. ఈ రెండు చేయడం వల్ల పొట్ట తగ్గిపోయి సామాన్య స్థితికి రావడానికి ఇది చక్కగా ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఆహారం తినగానే బలం వస్తుంది అనుకుంటాం, కానీ అది చాలా తప్పు. ఆహారం తిన్న తర్వాత అది బాగా అరిగిపోయి శక్తిగా మారినప్పుడే మనకి బలం చేకూరుతుంది. ఆ రకంగా చేకూరటానికి మనకి ఈ యొక్క ఉత్తాన పాదాసనం, నౌకాసనం బాగా పనిచేసి తద్వారా శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ పదార్థం అంతా కరిగిపోయి మనిషి సన్నబడటానికి, పొట్ట తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఈ వయోవృద్ధులు కూడా ఒక వరప్రసాదం లాంటిది. వృద్ధాప్య వృద్ధులకి తినాలని ఉంటుంది, తిన్న తర్వాత అరగక చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ ఆసనాన్ని కనుక రోజు రెండు ఆసనాన్ని చక్కగా అభ్యాసం చేస్తే వాళ్ళకి జీర్ణశక్తి చక్కగా వృద్ధి చెంది తీసుకున్న ఆహారం జీర్ణం చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది. కనుక ఇది వృద్ధులకే ఒక వరం లాంటిది. అట్లాగే మనం పడవలు చూస్తాం, పెద్ద పెద్ద స్టీమర్లు కానీ అన్ని కానీ, అవి నీళ్ళలో ఎట్లా ఉంటే ఎంత బరువున్నా కూడా నీళ్ళలో తేలిపోతుంది. అట్లాగే మనం ఈ యొక్క ఉత్తాన పాదాసనం, నౌకాసనం చేస్తే మనం బరువు తగ్గిపోయి పొట్ట నార్మల్ స్థితికి వచ్చి మనం కూడా తేలిగ్గా ఉండటానికి, తేలిగ్గా జీవించడానికి చక్కగా ఈ రెండు ఉపయోగపడతాయి. జీర్ణశక్తి బాగా పెరిగి మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో రెండు విధానాలు ఉన్నాయనుకున్నాం. మొట్టమొదటిది ఉత్తాన పాదాసనం. ఈ ఉత్తాన పాదాసనం చేయటం వల్ల కింద పొట్ట తగ్గుతుంది, అంటే పొత్తి కడుపు అంటారు. ఆ పొత్తి కడుపు తగ్గడానికి ఈ ఆసనం చక్కగా పనిచేస్తుంది. అట్లాగే నౌకాసనం. ఈ నౌకాసనం చేయటం వల్ల చాలా మంది మధ్య పొట్ట ఉంటుంది, పొత్తి కడుపు కాకుండా మధ్య పొట్ట ఉంటుంది. ఈ మధ్య పొట్ట తగ్గడానికి ఈ నౌకాసనం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు ఆసనాలు మనం రోజు అభ్యాసం చేస్తే చక్కగా మంచి చక్కగా నార్మల్గా ఉండి ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమై శక్తిగా మారడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ ఆసనాలు చేయడం వల్ల పొట్ట తగ్గడమే కాకుండా గ్యాస్ ట్రబుల్ కూడా నివారిస్తుంది. తర్వాత వెన్నునొప్పులు ఇవిగా తగ్గిపోయి, ఇంకా కాలి సమస్యలు తగ్గిపోయి, ఇంకా మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ యొక్క ఉత్తాన పాదాసనం, నౌకాసనం ఉపయోగపడుతుంది. మొట్టమొదటిగా ఉత్తాన పాదాసనం చేపిస్తాను, అంటే పొత్తి కడుపు తగ్గడానికి జరుగుతుంది. తర్వాత మధ్య పొట్ట తగ్గడానికి నౌకాసనం చూపిస్తాను. దాన్ని జాగ్రత్తగా మీరు కనుక చేసుకుంటుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నేను జాగ్రత్తగా చూపిస్తాను, చూడండి. రెండు చేతులు చక్కగా శరీరం పక్కన బౌల్లో పెట్టేసి మొట్టమొదటిగా ఉత్తాన పాదాసనం, పొత్తి కడుపు తగ్గడానికి చేసే విధానంలో రెండు రకాలుగా ఉంటాయి. కనుకనే చక్కగా ఏదో కాలు, ఒక కాలు మీద ఒక కాలు, ఒక బొట్టల మీద రెండో యొక్క కాలు యొక్క పాదం ఉంచి గాలి బాగా తీసుకుంటూ ఎంత వీలుంటే అంత, మరీ పైకి ఎక్కకూడదు, మరీ కింద పొందకూడదు.
మధ్యకు ఉండాలి. పైకి పూర్తి పై కాదు, పూర్తి కింది కాదు. ఈ రకంగా కొన్ని క్షణాలు ఉంచాలి. మళ్ళా గాలి వదిలేసి తీసేయడం. అట్లాగే రెండో వైపు కూడా ఇది కొన్ని క్షణాలు ఉంచాలి. గాలి తీసుకొని లోపల బంధించాలి, వదిలిపెట్టకూడదు. ఈ రెండో అయిన తర్వాత రెండు కాళ్ళు కలిపేసి గాలి బాగా తీసుకొని ఇందాక మాదిరిగా అదే లెవెల్లో పైకి లేపాలి. మోకాళ్ళు ఉంచకూడదు. ఈ రకంగా మీరుంటే కింద కొద్ది కడుపు తగ్గిపోతుంది. చేసేటప్పుడు ఆసనం ఎక్కువ చేయలేదు, మొట్టంతా తిప్పేస్తుంది. కాబట్టి గమనించండి, మరీ ఇబ్బంది పడుతూ చేయకుండా మీకు తేలిగా కొద్దిగా అలవాటు చేసుకుంటూ రండి. ఇది ఉత్తాన పాదాసనం. ఇది చేయడం వల్ల మనకి కింద పొట్ట జరుగుతుంది. ఇప్పుడు మధ్య పొట్ట చేస్తున్నాం. ఇది ఎట్లా చేయాలో జాగ్రత్త చూడండి. గాలి వదిలిపెట్టేదాకా గాలి తీసుకొని చేసాం. ఇప్పుడు గాలి వదిలిపెట్టి చేయాలి. రెండు కాళ్ళు ఇందాక మాదిరిగా లేవాలి. అలాగే శరీరం పైకి లేచి వి ఆకారంలోకి రావాలి. రెండు చేతులు కూడా ముందుకు చాపుకి గిలక భాగాలు చూస్తుంది. ఇది గాలి వదిలిపెట్టి చేయాలి. జాగ్రత్త చూడండి. ఇది ఆసనం. ఈ రకంగా ఉండగలరు. ఇది చేయటం వల్ల జీర్ణాశయం పైన ఉన్నటువంటి అవయవాలు, జీర్ణాశయం కింద ఉన్నటువంటి అవయవాలు మొత్తం కూడా జీర్ణాశయం మీద పడిపోయి శరీరంలో ఉన్న వేస్ట్ పదార్థాలు, ఆహారం అంతా కూడా కలిగిపోయి మనకి శక్తిగా ఇవ్వడానికి అవకాశం. తర్వాత నెమ్మదిగా గాలి సైడ్ గాలి ఈ రకంగా, అదే మాదిరిగా రెండో వైపు కూడా ఇట్లా 2 సార్లు చేయండి. మళ్ళా యథాస్థితి లేవటం చక్కగా నిదానంగా ప్రయత్నించండి. ఒకవేళ కుదరలేదు అనుకోండి, లేచి కూర్చొని ఈ రకంగా కొన్ని క్షణాలు కొద్ది రోజులు ప్రయత్నం చేయండి. మీకు చక్కగా రాగా అప్పుడు పట్టుకోవాల్సిన పని లేకుండా ఈ రకంగా లేవచ్చు. ఈ రకంగా మళ్ళా క్షణం విశ్రాంతి తీసుకొని తర్వాత ఆసనాలు చేద్దాం. ఇప్పుడు చేయబోయే ఆసనం చక్రాసనం. మనం ఇంతకుముందు చేసుకునేది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి దుప్పటి రెండు వైపులా ఉండాలి. కాళ్ళ కింద ఉండాలి, చేతుల కింద ఉండాలి, లేదా రెండు వైపులు లేకుండా చేసుకోవాలి. ఈ రకంగా శరీరం పక్కన చేతులు పెట్టేసి గాలి బాగా తీసుకొని బంధించి ఉంచాలి. శరీరం ముందు నడుము లేపాలి, తర్వాత తల బాగానే లేపాలి. తలకాయ కళ్ళు తెరవాలి. ముందు తలకాయ తాగించండి, తర్వాత నడుము. ఇదైన తర్వాత చక్కగా నడుము మోకాలు పట్టుకొని డౌన్ చేయాలి స్పీడ్గా. అట్లాగే కుడివైపు ఎడమవైపు. ముందుకు ఒకసారి విశ్రాంతి. ఒక క్షణం విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి అయిన తర్వాత ఒకసారి పశ్చిమోత్తాసనం చేసి వజ్రాసనం అనుకుందాం. రెండు చేతులు వెనక్కి, కాళ్ళు కలిపేయండి. రెండు చేతులు పైనుంచి నేల కానించండి. రెండు కాళ్ళు మడిచి వజ్రాసనం రండి. వజ్రాసనం క్షణం కూర్చొని చక్కగా మోకాళ్ళ మధ్యలో వ్యతిరేకంగా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. వెనక బొటలు పైకి ఉండకూడదు. ఒకదాని పక్కన ఒకటి ఆనుకున్నాం. మొడాలు తెరవాలి, దాంట్లో శరీరాన్ని కూర్చోబెట్టాలి. రెండు చేతులు కూడా తొడ మధ్యలో ఉండాలి. మోచేతులు శరీరాన్ని తాకించుకోవాలి. కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు కూర్చోండి. అడుగుదా పనికి వస్తుంది, ఆఖరికి పనికి వస్తుంది. ఇదిగో మొట్టమొదటి ఆసనం మండుకాసనంలో 2 విధానాలు. బొటలు లోపల పెట్టండి, రెండు చేతులు కలిపేసేయండి. బొడ్డు కింద అంచుకి తాకించండి, పై కింద కాకుండా అంచుకి. గాలి వదిలిపెడుతూ శరీరాన్ని ఉంచి తలకాయ పైకి ఎత్తాలి. ఇంకోసారి
రెండో స్టెప్, ఎడమ చేయి బొడ్డు మీద వేయండి, దాని మీద కుడి చేయండి. చేయి మార్చుకోండి. వజ్రాసన యోగ ముద్ర. రెండు చేతులు కూడా వజ్రాసనం. చక్కగా శరీరానికి ఈ రకంగా లేపండి. తలకాయ వస్తూ పొట్టనాడు పైకి రావాలి, తల పైకి ఎత్తుతూ నడుము కింద దిగాలి. చక్కగా రెండు మోకాళ్ళ పక్కన చేతులు పెట్టేయండి. వజ్రాసనం నుంచి భుజంగాసన స్థితిలోకి రండి. భుజంగాసనం ఫస్ట్ విధానం, ఒక చేయి మీద ఒక చేయి పెట్టుకొని దానిపైన గడ్డవాలించి కాళ్ళు పెట్టి వెనక చాపుంచాలి. గాలి తీసుకొని శరీరాన్ని పూర్తిగా రావాలి. ఒక క్షణం ఉన్న తర్వాత సాధన చేయాలి. చెయ్యి మార్చుకోండి. సాధన. రెండు చేతులు భుజాల పక్కన పెట్టండి. భుజంగాసనం రెండో స్టెప్. చేతులు కొంచెం వెళ్ళించాలి. నేను అట్లా తలకాయ కదిలిస్తూ అక్కడ భుజంగాసనం చేయండి. మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు చేస్తున్నాం ఉత్తర భుజంగాసనం. సర్వైకల్ స్పాండిలైటిస్ కాకుండా కాపాడుతుంది. చక్కగా చేసుకోండి. కాలి వేలు లేవకూడదు, నేల కానీ ఉండాలి. శరీరం చేతులతో సహా పైకి కింద కదలాలి. తలకాయ అటు ఇటు తిరగాలి. గాలి బాగా తీసుకుని బందీ చేయాలి. మకరాసనంలో ఒక క్షణం ఇష్టం. ఈరోజు మనం వర్ణ పండుకొని చేసే ఆసనాల్లో ఇంకొక కొత్త ఆసనం తీసుకుంటున్నాం. ఈ ఆసనం పేరు శలభాసనం. శలభం అంటే మిడత ఆకారంలో మన శరీరాన్ని తీసుకొస్తున్నాం కాబట్టి ఈ ఆసనానికి శలభాసనం అని పేరు పెట్టడం జరిగింది. ఇక ఈ శలభాసనాన్ని కనుక చేస్తే మనకు కలిగే ప్రత్యేకమైన ఫలితాలు ఏంటంటే హెర్నియా, సీక్రస్ కణాలు అనేవి జరగకుండా ఉండి మంచి శక్తిని శరీరానికి ఇవ్వడానికి ఈ యొక్క శలభాసనం చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఈ శలభాసనాన్ని చేసేటప్పుడు భుజంగాసనం తర్వాత చేస్తాం. ఈ భుజంగాసనం తర్వాత చేయటం ఇది జరుగుతుంది. ఇక భుజంగాసనం చేస్తే బొట్టు పైన ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఉత్తేజం ఎదుర్కొంటాయి. అదే ఈ శలభాసనం కనుక చేస్తే బొట్టు కింద ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఉత్తేజం చెందుతాయి. కాలేయము, పేయము, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు ఇవన్నీ కూడా అక్కడ ఉండటం వల్ల అవన్నీ కూడా మంచి ఫలితాలు పొందుకొని మనకి మేలు చేయడానికి ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఆసనం చేయటం వల్ల మంచి ఫలితాలు తెచ్చుకున్నాము. హెర్నియా, సీక్రస్ కణాలు రాకుండా. ఈ హెర్నియా అనేది ఎట్లా ఉంటుందంటే మనం బజార్లో వెళ్తూ ఉంటాం. బజార్లో వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు కింద బస్తా ఎత్తుకోలేక కొంచెం బస్తా ఎక్కమని చెప్పి చూస్తుంటారు. అట్లా బస్తా ఎక్కమనగా ఏముందిలే బస్తా ఎత్తుదామని చెప్పి బస్తా ఎత్తడానికి పైకి ఎత్తిపోయేటప్పటికి పేరు మడత పడుతుంది. ఇంకొకమంది మంచినీళ్ళు మందిని ఎత్తుకోలేక ఎత్తమని చెప్పేదానికి ఏముందిలే అని చెప్పి బిందె ఎత్తడానికి ఊగుతారు. ఇట్లా వంగినప్పుడు కూడా పేరు మడత పడుతుంది. ఇది ఒక రకం హెర్నియా. ఇది కొంతమంది ఇటు పక్క నుంచి అటు దూకడానికి పక్కన గోడ ఆటం అంటే గోడ నుంచి దూకుతుంటారు.
ఇట్లా గోడ నుంచి దూకేటప్పుడు నరం జారుతుంది. దీన్నే నరం జారటం అంటారు. ఎన్ని రకాలు. ఇక ఈ నరం జారటమే కాకుండా కొంతమందికి బీజాలు కూడా జారుతుంటాయి. ఇట్లాంటి ఇదైనప్పుడు గాలి నిత్యం విపరీతమైన బాధ ఇచ్చేస్తుంది. నిత్యం ఉండకపోయినా గాలి తీసుకొని వదులుతున్నప్పుడు అక్కడ ఒత్తిడి జరిగి నొప్పి వస్తుంది. అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీరు కనుక రోజు ఈ యొక్క శిరభాసనం చేసి ఆ ఇబ్బందులు రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత శీఘ్రస్కరణం. వివాహం అయిన తర్వాత దంపతుల్లో సంభోగ క్రియ అతి విశిష్టమైంది. అది శరీరానికి కొంతమంది దీని యొక్క విధానం తెలియక శరీర సుఖమే సంతోషం అని చెప్పి పురుషులు అనుకుంటారు. అలాగే స్త్రీలు వచ్చేసరికి ప్రతి సౌకర్యమే సంతోషంగా భావిస్తారు. కానీ వారు దాంపత్య జీవితం పొందేటప్పుడు పురుషుడు కనుక శీఘ్రస్కరణం జరిగితే ఆ యొక్క దంపతుల్లో అసంతృప్తి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వివాహం దంపతులు కూడా విడాకులు తీసుకునే స్థితికి వస్తారు. ఇక ఈ యొక్క శీఘ్రస్కరణాలు జరగడానికి కారణం ఏంటంటే శుక్రవాడికి చుట్టూ ఉన్నటువంటి కండరాలు మెత్తబడిపోతే దాని శక్తి తగ్గిపోయినప్పుడే ఈ యొక్క శీఘ్రస్కరణాలు జరుగుతుంది. అవి రావడానికి కారణం ధూమపానం చేయటం, మద్యపానం చేయించడం, తర్వాత అతి కారాలు తీసుకోవటం, తర్వాత మాంసం మలం ఇట్లాంటివి తీసుకొని చేయటం, తర్వాత చెడు పుస్తకాలు చదవటం, తర్వాత హస్తప్రయోగాలు ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఆ యొక్క కండర శక్తి తగ్గిపోయి ఈ రకమైనటువంటి స్థితి జరుగుతుంది. కాబట్టి మనం వాటిని మానుకొని ధూమపానం, మద్యపానం, అతి మాంసాహారం అటువంటి అన్ని మానేసి చక్కగా మీరు ఈ శరభాసనం చేస్తే శుక్రవాటికి చుట్టూ ఉన్నటువంటి కండరాలు పుష్టి పెరిగి మనకి శీఘ్రస్కరణం జరగకుండా ఉండి రతి సౌకర్యం చక్కగా జరగడానికి మేలు చేస్తుంది. అట్లాగే విద్యార్థుల్లో కొన్ని సందర్భాల్లో ఈ రకం జరగకుండా మేలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత అశ్లీల చిత్రాలు వాటికి దూరంగా ఉండి మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ ఆసనం చేస్తే ఆ ఎన్నిఆర్ లాంటివి పోతే ఈ శీఘ్రస్కరణ అనేది పోయి దాంపత్య జీవితాన్ని చక్కగా పొందడానికి కూడా ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇక ఇది చేయడం వల్ల మనకి మేలు ఏంటంటే ఈ ఆసనాన్ని కాళ్ళు పైకెత్తి చేస్తాం. అందువల్ల కాళ్ళలో ఉన్నటువంటి చెడు రక్తం అంతా కూడా క్రమంగా గుండెకి చేరి అక్కడి నుంచి మంచి రక్తం ఆ భాగాలకు వెళ్ళిపోయి మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, అరికాళ్ళ నొప్పులు ఇట్లాంటివన్నీ కూడా తగ్గిపోయి మంచి మేలు చేస్తుంది. తర్వాత దీనివల్ల కూడా మొలలు పోతాయి. తర్వాత ఈ యొక్క షుగర్ వ్యాధి రాకుండా చేయడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీనివల్ల పొట్ట తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క శరభాసనం చేయటం వల్ల అటువంటి అరికాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోయి మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. తర్వాత అరుగుదల పెరుగుతుంది. ఇంకా తర్వాత గుండె బొట్టు కింద ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా మంచి ఉత్తేజం చెందుతాయి. తర్వాత మొహంలో మంచి వచ్చేసి కనపడుతుంది. ఇంకా అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి మనకి మంచి మేలు చేస్తుంది. కాబట్టి దీన్ని రోజు కూడా అభ్యాసం చేయాలి. ఈ శరభాసనం చేసేటప్పుడు 2 చిన్న చిన్న విధానాలు చేసి అందులో కలిపి మనకి చక్కగా శరభాసనం రావడానికి అవకాశం ఉంది. చక్కగా ముందు బోర్లో వండుకుంటాం. బోర్లో వండుకున్న తర్వాత ముందుగా ఒక చెయ్యి వీపు మీద పెట్టండి, ఒక చెయ్యి ముందుకు చాపండి, ఆపోజిట్ గా లేవాలి. ఎడం చేయి ఉంటే కుడికాలు లేవాలి, కుడి చేయి ఉంటే ఎడం కాలు లేవాలి. ఈ రకంగా తీసుకొని ఒక క్షణం మళ్ళా తీసేయండి, మళ్ళా మార్చుకోండి. తర్వాత రెండో వైపు గాలి తీసుకొని ఇప్పుడు 2 చేతులు ముందు వెనక్కి పెట్టేసి అలాగే 2 చేతులు కూడా ముందుకు చాపేసి కాళ్ళు, చేతులు, తలకాయ అన్నీ లేవాలి. దీన్ని విస్తృత నౌకాసనం అని కూడా అంటారు.
దో. ఇప్పుడు రెండు చేతులు శరీరం కింద పోవాలి. అరచేయి పైకి ఉండాలి, తర్వాత పాదం కిందకి నాలుగాలి, మోచేయి కూడా లోపలికి వెళ్ళాలి. ఈ రకంగా చేతులు చాపుంచాలి. ముందుగా ఒక్కొక్కరు 3 సార్లు పిల్లలకు తగినట్టుగా. ఈ రకంగా అయిన తర్వాత 2 కాళ్ళు. వీటి వల్ల కూడా మంచి మేలు ఉంటుంది మనకి. ఏదో కాదు అనుకుంటున్నాము కాదు. ఇక ఇప్పుడు మనం తలకాయ లేవకూడదు, గడ్డం లేవకూడదు, నేల కానించి ఉండాలి. శరీరం పొట్ట వరకు నేల కానించి, తర్వాత నడుము వరకు నుంచి కాళ్ళు పైకి లేవాలి. మడవకూడదు, ఇబ్బంది లేకుండా చేయాలి. గాలి బాగా తీసుకొని బంధించాలి. ఈ రకంగా పైకి లేవాలి, చేతులు నేల కదులు పెట్టాలి. ఒకసారి అటు, ఒకసారి అటు వైపు, ముందుకు ఒక వైపు, ఇట్లా 3 సార్లు. తలకాయ లేవకూడదు, చేతులు గట్టిగా అది పెట్టాలి, మళ్ళీ మడవకూడదు. ఈ రకంగా చాపుంచాలి. దో. ఒకవేళ మీకు ఆ రకంగా కుదరలేదనుకోండి, మీకు చేతులతో ఎంతవరకు ఎత్తగలుగుతారో అంతవరకు ఎత్తి చేతులతో అర్థం పెట్టండి. ఈ రకంగా చేతులు తాకి చూసుకోండి కొన్ని క్షణాలు. అట్లా క్రమంగా చేతులు తీసేసి ఉండడానికి ప్రయత్నం చేయండి. దో. మకరాసనంలో వచ్చినాను. భుజంగాసన స్థితి, శశంగాసనం. దో. శరీరాన్ని చక్కగా ఆరామకరం అన్ని వేళ్ళు ఒత్తిడి చేయాలి. మొట్టగా చుట్టూ వత్తాలి, మధ్యలో వత్తాలి, తర్వాత చుట్టూ సన్న భాగం వత్తాలి. వేళ్ళు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒత్తిడి చేయాలి. తర్వాత ఉబ్బెత్తు పాదాన్ని బాగా ఒత్తిడి చేయాలి. తర్వాత గుంటగా ఉన్న భాగాన్ని, తర్వాత కింద సన్నది భాగం, తర్వాత మడమలు, అడుగును బాగా ఒత్తిడి చేయండి. తర్వాత 2 కాళ్ళు బాగా ఒత్తిడి చేస్తూ పైనుంచి కిందకి 2-3 సార్లు ఒత్తిడి చేయండి. తర్వాత ప్రతి భాగాన్ని కూడా వదిలిపెట్టకుండా అది పెట్టి వాచ్యవంతనం ఇలా వెలిగించి అట్లాగే వీపు వెనక కూడా ఇట్లా పై నుంచి కిందకి వీపు వెనక. తర్వాత గోరక్షాసనం. కాదాలు 2 పాదాలు అడిగి పెట్టండి, మొఖాన్ని మీ చేతి పెట్టి దో. దో. 2 కాళ్ళు ముందుకు దాటి ఒక్కసారి పశ్చిమోత్తాసం. తులాసనం. తులాసనం జాగ్రత్తగా నేర్చుకోండి, చక్కగా చేసి మంచి ఫలితం అవ్వండి. మీ బరువు మీరే చూసుకోవచ్చు. దో. 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 వాచిస్తాను. చేతులు గాలి తీసుకునేకి గాలి వదిలిపెట్టి ఒకవైపు, రెండో వైపు పాము మోకాళ్ళు లేవకూడదు.
మళ్ళీ ఆయనకి రెండోది ఒక పర్యాయం నేత్ర సాధన. కళ్ళు తెరిచి ముందుగా తాటకక్కడిగా పూర్తిగా కళ్ళు తెరవాలి. తలక ఉంచకూడదు, పైకి ఎత్తకూడదు, కింద ఉంచకూడదు. కరెక్ట్గా స్టడీగా ఉండాలి. ఎడమవైపు అలాగే కుడివైపుకి పూర్తిగా తిప్పండి. తర్వాత మధ్యలోకి మళ్ళా కుడివైపు తిప్పుతాం, తలకాయ కదలకుండా. తర్వాత ఎడమవైపుకి, తర్వాత మధ్యలోకి. ఇప్పుడు పైకి బాగా పూర్తిగా లేపాలి. మీరు 1, 2, 3 సార్లు చేసుకోండి. మళ్ళా ముక్కు అంచు మీదుగా నేల, మధ్యలోకి, మళ్ళా కిందకి, పూర్తిగా పైకి, మళ్ళా మధ్యలో తీసుకొచ్చి కిందకి తీసుకురండి. చుట్టూ రౌండ్గా చెప్పండి. ఎడమవైపుకి, పైకి, కుడివైపుకి, కిందకి, తలకాయ కదలకుండా. ఇట్లా 3 సార్లు 5 సార్లు మీ వీలుని బట్టి చేసుకోండి. రౌండ్గా చెప్పాలి. అట్లా ఇప్పుడు కుడివైపు నుంచి, కుడివైపుకి, పైకి, ఎడమవైపుకి, కిందకు. రెండు వైపులు అయిపోయిన తర్వాత 2 చేతులు బాగా రాళ్ళు చేసి కళ్ళకి నుంచి 1 సారి 2 సార్లు చేయించి కళ్ళు తప్పనిసరిగా ఈ రకంగా నెమ్మరండి. కళ్ళుని ఒత్తిడి లేకుండా ఉంటాయి. సరే, ఓంకారం. సహస్రదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరముండే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. భైరవ ముద్రలో ఎడమ చేయి మీద కుడి చేయి పెట్టాం, భైరవ ముద్ర. అదే కనుక కుడి చేయి కింద పెడితే ఎడమ చేయి పైన భైరవి ముద్ర. గమనించి చక్కగా భైరవ ముద్రలో ప్రశాంతంగా ధ్యానముద్రలో కూర్చోండి. శరీరం నిటారుగా ఉంచండి. తలకాయ ఎత్తద్దు, వంచద్దు. స్టడీగా పెట్టేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. శ్వాస మీద ధ్యాసే ధ్యానం. శ్వాసను గమనిస్తూ ఉంటే కొత్తగా మనం కూర్చోగానే విపరీతమైన ఆలోచనలు వస్తాయి. చీమలు పుట్టల మాదిరిగా భయపడద్దు. శ్వాసను గమనించండి. ఆలోచనలు తగ్గిపోతాయి. క్రమంగా శూన్య స్థితి వస్తుంది. అప్పుడు మీకు ఓంకారం కానీ జ్యోతి రూపం కానీ దర్శించుకోగలుగుతారు. అదే ధ్యాన స్థితి పొందడం. ఇంకా దాటిపోతే అష్టసిద్ధులు ఉంటాయి. అంతవరకు వద్దనుకున్నా ఇంతవరకు చక్కగా చేసుకున్నా కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంది. చాలా రకాల ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ధ్యాన స్థితిని చక్కగా పొందండి. కొంతమందికి ఎత్తైన పర్వతాలు కనిపిస్తుంటాయి, కొంతమందికి మంచి నీటి సరస్సులు కనిపిస్తుంటాయి, కొంతమందికి మంచి పళ్ళ తోటలు కనిపిస్తుంటాయి, ఇంకొంతమందికి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు కనిపిస్తుంటారు. ఇవన్నీ ఆలోచనలే. వీటి తర్వాత ఏం బాగుంది దీని తర్వాత ఏం అనుకున్నామంటే మీకు ధ్యాన సిద్ధి జరగదు. కాబట్టి ధ్యాన సిద్ధి జరగాలంటే ఇవన్నీ ఆలోచనగా గుర్తించడం. దొంగను గుర్తిస్తే దొంగతనాన్ని ఎట్లా చేయడం, ఆలోచనలు గుర్తించి శ్వాసను గమనిస్తే ఆలోచనలు తగ్గిపోతే క్రమంగా శూన్య స్థితి వస్తుంది. అప్పుడు మీకు ధ్యాన సిద్ధి జరుగుతుంది. ఇటు మొదట 15 నిమిషాల వరకు, ఆ తర్వాత మీ వయసు ఎంత వరకు ఉందో అంతవరకు సమయాన్ని బట్టి మీకు వీలు అనుకుంటే గంట తరబడి, రోజుల తరబడి కూడా క్రమంగా చేసుకోవచ్చు. ఒకేసారి చేయకూడదు. కొద్ది రోజుల వరకు ఒక టైము, కొద్ది రోజుల వరకు ఒక టైం, అట్లా పెంచుకుంటూ పోవాలి. కానీ ఒకేసారి గంటలు కూర్చోవలసిన పని లేదు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతగమయ. ఓం శాంతి శాంతి శాంతి. 2 చేతులు రాజు చేసి
ఒకసారి ఎత్తదాన్ని నుంచి కళ్ళు మూస్తూ తెరుస్తూ చేస్తూ పూర్తిగా తెరిచి అప్పుడు చేతులు తీయాలి. 2 చేతులు ఎక్కడ పెట్టి కళ్ళు తెరిచి చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియమైన యోగ సాధన మిత్రులారా, ఈరోజు మనం 9వ యోగ శిక్షణను పూర్తి చేసుకున్నాం. ఈ యోగ సాధన కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని తద్మా వీడియోల కోసం కూడా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడాల్సిందిగా కోరుతున్నాం. శుభం.